ఇండియాలో బెట్టింగ్ యాప్స్ బ్యాన్ అయిపోయాయండి. ఇప్పుడు ఎవరైనా చేస్తే 3 సంవత్సరాల జైలు శిక్ష, ₹1,00,00,000 జరిమానా. ఏ సచిన్ గానీ, ధోని గానీ, కోహ్లీ గానీ ఎవరు చేసినా ఫ్యాంటసీ గేమ్స్ కానీ ఏదైనా చేసినా ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్ మీద బతికి ఈ బెట్టింగ్ రాయుళ్ళు ఎవరైతే ఉన్నారో గత 5 సంవత్సరాలుగా కోట్లు సంపాదించాం. బెట్టింగ్ యాప్లు ఉన్నాయనే భరోసాతో ఇల్లులు, వాకిళ్ళు, కార్లు, స్పోర్ట్స్ బైకులు, అబ్బో ఈఎంఐలు, పెద్ద పెద్ద బిఎండబ్ల్యూ కార్లు, చాలా లగ్జరీ అపార్ట్మెంట్లో కొన్నాం. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి అని అడుగుతున్నారు. మరి ఆళ్ళు కూడా బతకాలి కదా బెట్టింగ్ రాయుళ్ళు. ఈ 5 సంవత్సరాలు అబ్బో! మరి మీకేం చెప్తానంటే మంచి ఐడియాలు చెప్తాను. ఎప్పుడైనా మీరు ఇంటి పక్కన ఉన్న మిర్చి బడ్డీని గానీ, కార్ మెకానిక్ గానీ, బైక్ మెకానిక్ గానీ, సైకిల్ పంచర్‌లేసుకొని చెడ్డీలు అమ్ముకున్నోడిని గానీ, చిన్న చిన్న స్వీట్ స్టాల్‌ని గానీ వెళ్లి అడిగారా? ప్రొడక్ట్‌కి ప్రమోషన్ అవసరం అండి. ఏ ప్రొడక్ట్ అయినా ప్రపంచంలో. చిన్న సినిమాలకు గానీ, ఏదైనా ప్రమోషన్ అవసరం. ఇప్పుడు రతన్ టాటా, అంబానీ, ఆదానీ ఈ కంపెనీలు ఉన్నాయంటే మహేష్ బాబునిని, పవన్ కళ్యాణ్ గారినిని, తర్వాత అల్లు అర్జున్ గారినిని పెద్ద పెద్ద స్టార్‌లు పెడతారు. కానీ మరి చిన్న చిన్న చిరు వ్యాపారులకి ఎవరు ప్రమోషన్ చేస్తారండి? మీలాంటి యూట్యూబర్లే ప్రమోషన్ చేయాలి. అన్ని కోట్లు ఇవ్వలేరు. బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తే కోట్లలో వస్తాయి. కానీ ఇవి వేలల్లో వస్తాయి. కానీ 100 ప్రమోషన్లు కలిపితే ₹10,00,000 అవుతాయి మీకు. మంచి ప్రమోషన్లు ఉన్నాయి. ఎవ్వరికీ హాని కలిగించిన ప్రమోషన్లు ఉన్నాయి రెస్టారెంట్‌లో. అవి చెయ్యండి. ఫుల్ వీడియో నాన్‌వెజ్ నా ఛానల్‌లో పెట్టాను ఈరోజు. చూడండి 100 ఐడియాలు ఉంటాయి. మీకు హెల్ప్ అవుతది. ఎటువంటి ప్రమోషన్లు చేయాలో అనేది. మంచి వార్తే కదా! 5 సంవత్సరాల నుంచి కష్టపడినందుకు ప్రతిఫలం దక్కింది. ఇంకా బెట్టింగ్‌ల గోలే లేదు ఇండియాలోని. ఇండియా ఎదుగుతది చూడండి. ఎంతో ఎత్తుకు ఎదుగుతది.